వెంటనే అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరినీ కూడా పోలీసులు పంపించి కట్టడి చేశారు. వాళ్ళు చెప్పారు నా ఇష్టం అండి, నేను చేస్తానంటే దానికి కూడా పర్మిషన్ మీరు తీసుకోవాలి అనేటువంటి స్థాయిలో వస్తే వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా దిగిపోయి ఇంటింటికి పోయి ప్రచారం చేశారు. వాళ్ళు ఏదో ఒక 2 గ్రామాల్లో చేసి వెళ్ళిపోతాం అనుకునేటువంటి వాళ్ళు ఇంటింటికి మొత్తం మండలం మొత్తం అంతా కూడా తిరిగి ఈ విధంగా వీళ్ళు అన్యాయం ఉంది అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిడవిల్లింది అనేటువంటి విషయంలో మాత్రం నేను చాలా సంతోషపడుతున్నా. అంటే ఇచ్చిన డబ్బులు అందరి దగ్గర తీసుకున్నారండి. వారు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకునే దానికన్నా కూడా తాము ఏదైతే అనుకున్నామో దానికి మాత్రమే ఓట్లు వేశారు. అంటే రాబోయేటువంటి భవిష్యత్తులో నేను భయపడేటువంటి వాడిని ఏ దావూద్ ఇబ్రహీమో ఇంకొకడో వచ్చి డబ్బులు ఒక్కొక్క ఓటుకి 10,000 20,000 ఇచ్చేస్తే పొరపాటున గెలిచిపోతాడేమో అని ఈ రోజైతే నేను ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నమ్మకం ఉంది. ఎవడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మంచి అని అతను భావిస్తే తప్ప ఓటు వెయ్యడం అనేటువంటి విషయంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రియల్ గా అయితే ఈ రోజు ఒకవైపు భగవంతుడు ఇచ్చిండే ఆజ్ఞ, రెండోది ప్రజాస్వామ్యం ఇచ్చిండే ప్రజలు ఇచ్చిండే తీర్పుగా నేను భావిస్తున్నాను. చాలా చోట్ల నేను దీంట్లో కూడా నేను చెప్పాను. ఆటో ఒకతన్ని అడిగితే అతనికి 10,000 రూపాయలు ఇచ్చారు. దాదాపుగా అతనికి వచ్చేటువంటి ఖర్చు 40,000-50,000 రూపాయలు సంవత్సరానికి పెరుగుతోంది. ఈ విషయాలను కూడా కొంత స్థాయిలో ప్రచారం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు సంబంధించి కూడా బాగా ప్రచారం జరిగింది. భారతీయ తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు ఒక స్థాయి వస్తే, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కలిసిందో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్ ఉంటుంది అనేటువంటి విషయం డబుల్ బూస్ట్ లాగా ఈ యొక్క కూటమికి తయారైంది. అన్ని కలిసి ఈ రోజు ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. అయితే ఈ విజయంతో తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని అహంకారానికి పోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేసిండేటువంటి తప్పులు మన కార్యకర్తలు గాని మన నాయకులు గాని మనము గాని చెయ్యకుండా చూడాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క భుజస్కంధాల పైన ఉంది. అతని మీద చాలా బరువు ఉంది ఈ రోజు. ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవాలి కదా. గతంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు విద్రోహ పాలనతో, అంటే ప్రజాస్వామ్య ప్రజావేదికని కూల్చడంతో ఒక రకమైనటువంటి విద్రోహ పాలనే అని చెప్పేసి అనాలి, అట్లాంటివి చేశాడు. ఇతను గాని తన మంత్రులు గాని తన నాయకులు గాని తన కార్యకర్తలు గాని ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఉంది. అలా చేసినప్పుడు ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో సమాజం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది అనుకుంటామో అప్పుడు వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులకు గాని తల్లిదండ్రులు ఎవరైతే చదివించుకుని ఉన్నారో వాళ్ళ పిల్లలకు గాని ఉద్యోగాలు కూడా వస్తాయి, అభివృద్ధి కూడా జరుగుతుంది. కేంద్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ఉన్న కారణంగా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడినట్లుగా అవుతుంది. ఏ యొక్క ప్రతిపాదనలు కావాల్సిందా కూడా కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే ఈ